దున్నపోతులు కొట్లాడి దుడ్డని చంపినాయి అన్నట్టే చేస్తున్నారట మంత్రి జూపల్లి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎప్పటి తిరగనే కాంగ్రెస్ సర్కార్లో జరిగే కమిషన్లు, కాంట్రాక్ట్ల పంచాది ఈసారి జూపల్లి కృష్ణారావుకు సీఎం రేవంత్ రెడ్డికి పొట్టు నడిచిందట. గదే ముచ్చట్ను లాజిక్కులు లాగి చెప్తున్నాడు కేటీఆర్. ఇనుండ్రి. ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. గంత ఘోరమైన పరిపాలన చేస్తుండట ముఖ్యమంత్రి, మంత్రులు. 500 కోట్ల కాంట్రాక్ట్ లేందో, వాళ్ళ నడుమ పంచాయతీ ఏందో గానీ ఐఏఎస్ ఆఫీసర్ సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీని బలి పశువు చేసి బాధ పెట్టిండ్రట. ఆఖరికి రాజీనామా చేస్తే కూడా ఇడిచిపెట్టమన్నట్టు చేసిండ్రట. మంత్రి గారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి, ఆయన ఇంకో ఈ ఉత్తరం రాసిండు. ఏమని? ఈయన అధికారి, ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు వినలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది, నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే, రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. ఏం దండుపేలం ముఠానో ఏమో కానీ నడుమిట్ల పెద్ద పెద్ద చదువులు చదివి కొలువులు తెచ్చుకున్నోళ్ళు వీళ్ళ నడుమిట్లా ఆగమవుతుండ్రు. అట్లనే మొన్నటి కొండా సురేఖ ఓఎస్డి ముచ్చట మీద మాట్లాడిండు. మంత్రి గారి కుమార్తె స్పష్టంగా చెప్తున్నది, కొండా సురేఖమ్మ గారి కుమార్తె, తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు, వచ్చింది రోహిన్ రెడ్డి, తుపాకీ పెట్టిండు, బెదిరించిండు, మా వాడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో, మా ఓఎస్డి కూడా ఉంటే ఉన్నాడేమో, కానీ తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, తుపాకీ పెట్టింది రోహిన్ రెడ్డి, బెదిరించిన మాట వాస్తవం. ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. మొత్తం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తిరగ పనిచేస్తున్నారు. కండ్ల ముందే నేరం జరుగుతున్నా చూసుకుంటూ ఊకున్నారు తప్ప వాళ్ళు వీకింది ఏం లేదన్నట్టు పోలీసుల తిరకాసుల మీద కొరకాసుతో కాల్చినట్టు చేసిండు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని బట్టలిప్పి బజార్లో నిలబెట్టినంత పనిచేసిండు. నిజంగా చెప్తున్నా, ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని స్వయంగా మంత్రి గారి కుమార్తెనే నిన్ను పట్టుకొని తుపాకీ ఇచ్చినావు అన్నాక నీకేమైనా సిగ్గుంటే, నీకేమైనా ఇజ్జత్ ఉంటే, రేషం ఉంటే రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. బయటకు వచ్చి చల్ నువ్వు మాట్లాడే తప్పు అని చెప్పాలి, లేదా నువ్వు మాట్లాడిన తప్పు కాబట్టి నేను తీసిపారేస్తున్నాను మంత్రిని బర్తరఫ్ చేయాలి. ఇట్లాంటి పనికిమాలిన చెత్త ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలేదు నేను. ఏది చేత కాదు, పరిపాలన చేత కాదు, సంక్షేమము చేత కాదు, మంత్రులను నియంత్రించే చేత కాదు, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేది చేత కాదు. అందుకే నేను అనేది, ఈ సెటిల్మెంట్ల ముఖ్యమంత్రి, ఈ దావూద్ ఇబ్రాహీంకి కజిన్ బ్రదర్ లాంటి ముఖ్యమంత్రి ఎవడైతే ఉన్నాడో ఈయనను వదిలించుకుంటే తప్ప తెలంగాణకు పట్టిన శని, తెలంగాణకు పట్టిన దరిద్రం పోదు.